జనరల్ గా కర్రీ దేంతో చేస్తారు? జనరల్ గా పకోడీతో చేస్తారు, పకోడీ వేసి. నేను ఇది సోయాతోని, ఎందుకంటే హై ప్రోటీన్ కదా సోయా అనేసి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. ఇది సోయా చంక్స్ అండి, శనగపిండి, పచ్చిమిర్చి, కారం, పెరుగు, ఇంకా అల్లం, వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ కట్ చేశానండి. ఇంకా పోపు కోసం ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా గరం మసాలా, పసుపు, ఉప్పు, ఇది ఇంగువ అండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చెప్పండి ఎలా చేయాలి ఇది. ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలండి ఇది సోయా చంక్స్ని. ఒక స్పూన్ శనగపిండి, ఓకే, ఇంకా గరం మసాలా హాఫ్ స్పూన్, కొంచెం పసుపు, కారం, ఓకే, ఇవన్నీ వేసి మిక్స్ చేసుకో. సాల్ట్, వీటిని ఫ్రై చేసుకుని పక్కన పెట్టి. ఓకే, స్టవ్ వెలిగించినా? సుజాత గారు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా హస్బెండ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పిఏ అండి. నాకు 2 డాటర్స్, 2 పిల్లలు. ఒక పాపకి మ్యారేజ్ అయిపోయింది, పెద్ద పాపకి. ఒక మనవరాలు కూడా ఉంది. అయితే ఇద్దరు అమ్మమ్మ అయ్యండి రీసెంట్ గా. 1 year అవుతుంది మనవరాలకి. ఇంకా మా చిన్న పాప, ఆమె కూడా సాఫ్ట్వేర్ అండి, MBA చేసింది. ఇద్దరు సాఫ్ట్వేర్లు, 2 డాటర్స్. అల్లుడి గారు కూడా సాఫ్ట్వేర్, ఇక్కడే సాఫ్ట్వేర్ ఫ్యామిలీ. సాఫ్ట్వేర్. మా హస్బెండ్ మాత్రం బార్డర్ సెక్యూరిటీ. ఓకే, ఇది ఫ్రై చేసి చేద్దాం. ఆయిల్ వేద్దామా? మీకు లెఫ్ట్ సైడ్ లో అది ఉంది ఆయిల్. ఎంత వేయాలండి? కొంచెం ఫ్రై చేసి. నెక్స్ట్ మీ చిన్నమ్మాయికి కూడా సాఫ్ట్వేర్ అల్లుడా? లేదు, అసలు యాక్చువల్లీ గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి చేద్దాం. అలాగా అంటే మా రిలేషన్ లో అందరూ గవర్నమెంట్ జాబ్స్ అండి. నాకు ఇష్టం లేదు, కానీ మా పిల్లలు సాఫ్ట్వేర్. మీకు మాత్రం గవర్నమెంట్ అల్లుడు కావాలి. ఎందుకని ఇట్లా పేరెంట్స్ అందరు గవర్నమెంట్ జాబ్స్? అంటే మా అత్తగారి తరపు అందరూ రైల్వే జాబ్స్ ఇందులోనే ఉన్నారండి. ఇంకా దాన్ని బట్టి అలా అనిపించింది. కానీ మా పెద్ద పాపకి అలా సాఫ్ట్వేర్ సెట్ అయింది. ఈ పాపకి మరి ఎక్కడ రాసి పెట్టిందో అంటారా? చూద్దాం. హీట్ అయినట్టుంది, ఆయిల్ చెక్ చేయండి. ఓకేనా? ఈ కాలంలో అందరు సాఫ్ట్వేర్ వాళ్ళనే ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ. మీరే ఫస్ట్ టైం అసలు గవర్నమెంట్ ఉద్యోగం, ఈ కాలంలో కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే బాగుంటది అంటున్నారు. గుడ్, పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది అంటారా గవర్నమెంట్ జాబ్? ఎక్కువ వర్క్ స్ట్రెస్ ఉండదు, అండ్ అన్సర్టెనిటీ ఉండదు. ఒకసారి వచ్చిందంటే లైఫ్ అసలు జాబ్ రిజైన్ చేసే వరకు ఎవరు పీకే వాళ్ళు ఉండరు. అదొకటి టెన్షన్ ఉండదండి. మెయిన్ సాఫ్ట్వేర్లకి ఏంటంటే ప్రెషర్ ఎక్కువ, స్ట్రెస్ ఎక్కువ. ఇవి ఫ్రై అయిపోయాక పక్కకి తీసి. ఓకే, కొంచెం ఇంకో 2 minutes చేయాలా? ఫ్రై సరిపోతుంది ఇది? ఒక 1 minute. ఒక 1 minute. మీ పాపకి ఎలాంటి ప్రిఫరెన్సెస్ ఉన్నాయి? మీ పాపకి ఎలాంటి హస్బెండ్ కావాలి? మీకేమో నాకేమో గవర్నమెంట్ జాబ్ అల్లుడు కావాలి అంటున్నారు మీరు. మరి మా పాపకైతే ఇప్పుడు ఏమి ఆలోచన లేదు. యూఎస్ వెళ్దాం అనుకుంటుంది. పంపించేసేయండి బెస్ట్. ఏం చేస్తారు పెళ్లి? మీ పాప ఏజ్ ఎంత ఇంతకి? ఇప్పుడు 23 అండి. చిన్న పిల్లలు ఐడి తీసుకోండి. యూఎస్ వెళ్ళి హైయర్ స్టడీస్ చేస్తా అంటుందా పాప? పంపించండి, మొత్తం ఎక్స్పోజర్ వస్తుంది మంచిగా డిఫరెంట్ ఎథ్నిసిటీస్ కి.
రోస్ట్ చేసుకున్న సోయా చంక్స్ పక్కన పెట్టేసుకున్నాం ఆ, మనం. పక్కన పెట్టి- నెక్స్ట్ ఏం చేద్దాం, ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ ఈ రెసిపీ? ఈ కర్డ్ లోని 2 స్పూన్స్ శనగపిండి వేసి కలిపి ఈ పెరుగులోని 1 స్పూన్ శనగపిండి ఓకే. మిక్స్ చేసుకుని కొంచెం ఉండలు లేకుండా శనగపిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో సోయా చంక్స్ యూజ్ చేసి మనం కర్రీ చేసుకోవాలి అన్న థాట్ ఎలా వచ్చింది మీకు? ఇది కొంచెం హై ప్రోటీన్ కదండి. సోయా పకోడీలు అంటే నచ్చవండి, పకోడీ వేస్తారు యాక్చువల్లీ. అవును. అయితేనేమో మా పిల్లలు ఇలాగే ఇష్టపడతారు, ఓకే. అలా అనేసి నేను ఇవే ఎక్కువ చేస్తూ ఉంటాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ సోయా బాల్స్. మీ వారు ఈ పోలీస్ ఫోర్స్, ఐ మీన్ లైక్ ఈ బార్డర్ సెక్యూరిటీ దాంట్లో ఉన్నందుకు మీకు లైక్ ఏమైనా పర్క్స్ ఉంటాయా గవర్నమెంట్ సైడ్ నుంచి? అన్ని ట్రావెల్ గానీ, ట్రావెల్ కూడా, గ్రోసరీస్ గానీ, క్యాంటీన్స్ ఉంటాయండి అందులో. మీకు సిఎస్డి క్యాంటీన్ అని చాలా తక్కువ రేట్కి. సో ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు తాలింపు వేసిన తర్వాత తాలింపు వేస్తారా? చెప్పండి, వేసేయండి. ఆల్రెడీ స్టవ్ హీట్ లోనే ఉంది. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇది కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు వేసుకొని ఇది సో ఇప్పుడు కరెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు మీ వారు? త్రివేంద్రంలో, కేరళ అండి. త్రివేంద్రంలో చేసేవారు. ఇప్పుడు రీసెంట్ గా రాయ్పూర్ ట్రాన్స్ఫర్ అయింది. మాది ఎక్కువ 5 years ఒకసారి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఇంకా క్వార్టర్స్ లో ఉండడం, కేవీలో చదువుతారు పిల్లలు, కేంద్రీయ విద్యాలయంలో, ఆర్మీ స్కూల్స్. మా పెద్ద పాప అలాగే అండి, కేవీలో చదివింది. చిన్నది కూడా ఆర్మీ స్కూల్, కేవీ ఇలాగే చదువుకుని వచ్చి కొంచెం హైదరాబాద్ లో ఇంటర్ తర్వాత ఇక్కడ సెటిల్ అయ్యాము. ఈయనైతే ఇంకా అక్కడే జాబ్ తిరుగుతూనే ఉంటారు. మేము ఇంకా పిల్లల స్టడీస్ కోసం ఒక చోట సెటిల్ అయ్యాము. సో ఎన్ని మంత్స్కి ఒకసారి వస్తుంటారు మీ వారింటికి? ఇది అసలు ఇయర్లీ వాళ్ళకి 2 months ఇయర్ ఉంటుందండి. సిఎల్ 15 days అలా ఉంటుంది. అది ఎప్పుడైనా ఇలా హాలిడేస్ వస్తాయి కదండి, అప్పుడు ఒక 5 days 4 days అలా వస్తూ ఉంటారు, 10 days. ఈసారి కొంచెం ఎక్కువ లీవ్ లో వచ్చారు. పండగ అనేసి ఊరికి వెళ్ళాం, రాజమండ్రి. సంక్రాంతి పండగ ఏం చేశారు రాజమండ్రిలో? కోళ్ల పందాలకి వెళ్ళారండి. గుండాట అని అవి బెట్ కాస్తారు మాట. ఈ బెట్ లాగా లేదండి, అదేదో ఇది ఉంటది, పాచికలాగా అది వేస్తారు. దానికి ఒక నెంబర్ మనం చెప్పాలంట. ఆ నెంబర్ పడకపోతే అది కూడా ఒక ఆటకి 200, ఒక్కొక్క దగ్గర 600 పర్ ఒక ఆట ఆడాలి. చాలా లక్ ఉండాలి, లక్. ఇంకా కోడి పందాలు అయితే బాగా, ఇంకా ఇది నేను వెళ్తా అండి. వెళ్ళినప్పుడల్లా కాస్తా ఉంటాను ఒక్కొక్క దగ్గర 2,000 అంతే. స్టార్టింగ్ ఎంత ఉంటాయండి, 1000, 2000, 4000. ఇది దగ్గరికి అయిపోయింది. వేసి కొంచెం సేపు ఉడికిన తర్వాత గెలిచారా మరి కోడి పందాల్లో ఇంతవరకు? లేదండి, అదంతా ఒక వాళ్ళకే అర్పించేసారా? అర్పించడం. సో ఈ కడిని, ఈ సోయా కడిని దేంతో తింటారు మీరు జనరల్ గా? రైస్ లో? రైస్ కి బాగుంటదండి, రోటీకి కూడా, రెండుకి. సోయా చంక్స్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి
తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, సోయా చంక్స్ తో కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. సోయా చంక్స్ కర్రీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సోయా, శనగపిండి, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, గరం మసాలా, పెరుగు, ధనియా పొడి, జీలకర్ర, కరివేపాకు, కారం, అల్లం వెల్లుల్లి ముక్కలు, మెంతులు, తాలింపు గింజలు, ఉప్పు. సోయా చంక్స్ కర్రీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో సోయా చంక్స్, శనగపిండి, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ చంక్స్ ని వేయించి పక్కన పెట్టుకుని ఒక పాన్ తీసుకుని అందులో నూనె వేసి పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, పసుపు, పెరుగు, శనగపిండి మిశ్రమం వేసి కాసేపు తిప్పుతూ ఉండాలి. తర్వాత వేయించిన సోయా కూడా వేసి కాసేపు కలిపి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సోయా చంక్స్ కర్రీ రెడీ.